ఆహ్, వెల్కమ్. ఇవాళ మనకి ఎడిటోరియల్‌లో ఎల్‌పీజీ సప్లై గురించి, ఆ సప్లై చైన్ ఒకవేళ పరిస్థితులు డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఏమైతది అని గూడా ఇచ్చాడు. అండ్ ఆల్సో స్టాటిస్టిక్స్ ఇచ్చారు. అంటే మన ఇండియా ఎంత ఇంపోర్ట్ చేసుకుంటది, చైనా ఎంత ఇంపోర్ట్ చేసుకుంటది, ఎంత ఎక్స్‌పోర్ట్ చేస్తది. సో, ఆ ఇంబాలెన్స్ అనేది ఎంతుంది అని జెప్పేసి శ్రీకాంత్ మాధవ్ హీస్ చైర్మన్ ఫర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. సో, ఒక ఆర్టికల్ రాసారు. సో, విల్ సీ ద ఓవరాల్ ఆర్టికల్ ఇన్ జస్ట్ ఒక 10 మినిట్స్‌లో విల్ కంప్లీట్. ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఎల్‌పీజీ ఏదైతుందో, ఇదేదో చిన్న షార్టేజ్, ఏదో పాసే షార్టేజ్ గాదు. ఇది ఇట్ కమ్స్ విత్ లార్జ్ లార్జ్ గ్యాప్ అనమాట. అంటే మనకి ఇంపోర్ట్స్, ఎక్స్‌పోర్ట్స్ ఉన్నాయి కదా! సో, ఎప్పుడైతే మనం ఎక్స్‌పోర్ట్స్ అనేవి చాలా తక్కువున్నాయన్నమాట. ఇంపోర్ట్స్ అనేది ఎక్కువ చేసుకుంటున్నాం. సో, దేర్ ఈస్ ఇంబాలెన్స్. అండ్ ఇక్కడ ఇంకోటేంటంటే, ఏదైతే 60% ఆఫ్ ది ఇప్పుడు మన డొమెస్టిక్ ప్రొడక్షన్ మన ఇండియాలో గూడా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకొని ఎల్‌పీజీ ప్రొడక్షన్ అనేది చేస్తున్నాం. బట్ అదేంటంటే ఓన్లీ 40% ఆఫ్ ద డేసీ నీడ్స్, అంటే దేశీయ మనకి యూజ్ చేసుకోవడానికి ఓన్లీ 40% మన దగ్గర ప్రొడక్షన్ చేసుకుంటాం. అంటే మొత్తం 100 కిలోలు అవసరం ఉంటే దాంట్లో 40% మనం ప్రొడక్షన్ చేసుకోగలుగుతున్నాం. మిగతా 60% వేరే కంట్రీ నుంచి ఎక్స్‌పోర్ట్ చేసుకొని, దాన్ని ప్రాసెసింగ్ చేసుకొని మన ఫ్యామిలీ చేసుకుంటున్నాం. ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ ఈయన ఏమంటున్నాడంటే, మిగతా కంట్రీస్ ఏవైతున్నాయో ఇక్కడ వై ఇండియా ఈస్ మోర్ ఎక్స్‌పోజ్డ్. మిగతా కంట్రీస్ గూడా మరి ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్‌లు అవి ఇవి చేసుకుంటున్నారు గదా! మరి అలాంటప్పుడు ఇండియానే ఎందుకు మోర్ ఎక్స్‌పోజ్డ్ అనంటే, ఫస్ట్ చైనాలో తీసుకో. ఫస్ట్ ఇండియా, చైనా, ఇక్కడ ఇండియా, ఆహ్, జపాన్, చైనా అండ్ సౌత్ కొరియా ఒక 4 కంట్రీస్ తీసుకున్నారు. ఎల్‌పీజీ వల్నరబిలిటీ మ్యాట్రిక్స్ గురించి డిస్కస్ చేయడానికి. ఇక్కడ మెయిన్‌గా ఏంటంటే ఇండియాలో మనం ఒక 60% ఆఫ్ ది ఎల్‌పీజీ ఆహ్, రిజర్వ్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అంటే వేరే కంట్రీ నుంచి తెచ్చుకుంటున్నాం. అండ్ ఇదేంటంటే ఆహ్, ఇంపోర్ట్స్ యాస్ పర్సెంటేజ్ ఆఫ్ డొమెస్టిక్ ఏమో 150%. అంటే ఇక్కడ ఏమైతుందంటే, ఏదైతే ఎల్‌పీజీ తెచ్చుకుంటున్నామో అదంతా వంటింటికే పరిమితం అయితుందనమాట. అంటే ఇండియాలో మోస్ట్ ఆఫ్ ది అన్ని హౌస్ హోల్డ్స్ మొత్తం ఎల్‌పీజీ డిపెండెంట్ ఉన్నాయి. ఇంకా ఎలక్ట్రికల్‌కి చాలా మంది స్విచ్ అవ్వలేదు. అండ్ టోటల్ ఎంతైతే మనకు బఫర్ స్టాక్ ఉందో అది ఓన్లీ 15 డేస్ వరకే నిలువుంచే సామర్థ్యం ఉందన్నమాట. సో, ఇట్స్ నాట్ మోర్ దెన్ థాట్. వేరేస్ జపాన్ తీసుకుంటే వాళ్ళ ఎల్‌పీజీ మొత్తం ప్రొడక్షన్‌కి ఎళ్తది. అంటే పెట్రోకెమికల్స్ ప్రాసెసింగ్ గాని వాటికి పోతాయి. బట్ నాట్ అంటే ఎల్‌పీజీ అంటే కిచెన్‌లకి పోవడం చాలా తక్కువనమాట. జపాన్‌లో అండ్ చైనాలో అండ్ అట్ ద సేమ్ టైమ్ సౌత్ ఆఫ్రికాలో గూడా. బట్ ఏందంటే జపానోళ్ళు 108 డేస్‌కి సరిపోయేంత స్టాక్స్ అనేది ముందే పెట్టుకుంటారనమాట. సో, దట్ ఈస్ గ్రేట్ థింగ్ అబౌట్ జపాన్. ఇక్కడేంటంటే పైన హ్మ్. ఇప్పుడు మనం కమర్షియల్ సిలిండర్స్ తక్కువైపోయినాయి, అదైపోయినాయి, ఇదైపోయినాయి అనుకుంటున్నాం గదా! బట్ ఏంటంటే కమర్షియల్ సిలిండర్స్ ఏవైతే ఉన్నాయో, అవి ఓన్లీ 10% ఆఫ్ నేషనల్ కన్జంప్షన్స్. అంటే ఒక 100 కిలోలు మనం ఆహ్, కన్జంప్షన్ చేసుకుంటున్నాం అనుకో ఇండియాలో, దాంట్లో ఓన్లీ 10% ఉన్నాయి కమర్షియల్. అంటే హోటల్స్ గానీ, హాస్పిటల్స్ గానీ వీటన్నిటికి. సో, అది ఇట్స్ అ రియాలిటీ. అండ్ హూ అబ్జర్వ్స్ ద గ్లోబల్ ఎక్స్‌పోర్టబుల్ ఎల్‌పీజీ పూల్. సో, ఏషియన్ కంట్రీస్‌లో ఓన్లీ 4 కంట్రీసే వరల్డ్‌లో ఎక్కువ కంట్రీస్ కంటే ఎక్కువ ప్రొడక్షన్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటున్నాయన్నమాట. దాంట్లో చైనా 36 మిలియన్ మెట్రిక్ టన్స్ అండ్ ఇండియా 19 మిలియన్ మెట్రిక్ టన్స్. సో, జపాన్ 9.8, సౌత్ కొరియా 7 అండ్ సో ఇట్లా ఉందన్నమాట. సో, ఇండియాలో మెయిన్‌లీ కుకింగ్ ఫ్యూయల్‌కి వాడతాం. వేరాజ్ చైనాలో పెట్రోకెమికల్ డ్రివెన్, అంటే వాళ్ళు ప్లాస్టిక్స్ ఎక్కువ తయారు చేస్తారు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ తయారు చేస్తారు. సో, అదనమాట. అండ్ ఇక్కడ నెక్స్ట్ పారాగ్రాఫ్ చూస్తే, ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే, మనం ఓన్లీ ఒక దారి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్‌కి ఏం గాదు, మనం డిపెండ్ అవ్వచ్చు అని మన కంట్రీ అనుకున్నప్పటికీ, ఇప్పుడు మనం గ్యారంటీ ఇయ్యలేం. ఎందుకంటే రకరకాలుగా యుద్ధాలు అది ఇది అయితున్నాయి. సో, ఎవ్వరి మీద ఏ రూట్ మీద కరెక్ట్‌గా డిపెండ్ అవ్వడం ఈజ్ నాట్ కరెక్ట్. మనమే ఇండిపెండెంట్‌గా, సెల్ఫ్ రిలయంట్‌గా కొన్ని వేస్‌ని ఎతుక్కోవాలి. అండ్ ఇక్కడ జూసుకుంటే జపాన్ అనేది ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటది మనకంటే. వాళ్ళు స్టోరేజ్ పెట్టుకుంటరు. అండ్ ప్రతి ఒక్క మాలిక్యూల్ ఎక్కడికెళ్తుంది అనేది చాలా ఇంపార్టెంటు. అండ్ మనం జపాన్ నుంచి ఏం నేర్చుకోవచ్చు? లెసన్స్ ఫ్రమ్ జపాన్ ఏంటంటే, ఇప్పుడు గ్యాసు గ్లోబల్‌గా తక్కువైందనుకో,
జపనీస్ ఇండస్ట్రీస్ షట్ డౌన్ అవ్వచ్చు. బట్ ఇంట్లో అందరికీ కిచెన్ ప్రాబ్లమ్ ఉంటే ఎవరికి ఫుడ్ లేకుండా ఉండదు. సో దాట్స్ ద మెయిన్ థింగ్. బట్ ఇండియాలో ఎప్పుడైతే ఎల్పిజి సిలిండర్స్ అనేవి తక్కువైపోతాయో దెన్ దెర్ విల్ బి పక్కా వాట్ ప్రాబ్లం అనేది వస్తుంది. అండ్ చైనా అండ్ సౌత్ కొరియా కూడా వాళ్ళ పెట్రోకెమికల్ సెక్టార్కి ఎక్కువ వెళ్తుంది అనమాట. వెరస్ ఇండియా అనేది ఇంకోటి ఏంటంటే ఇండియాలో మూడు డీప్ స్టోరేజ్ ట్యాంక్స్ ఉన్నాయన్నమాట. ఒకటి విశాఖపట్నం అండ్ ఇంకోటి మంగళూరు. సో ఒక దగ్గర 60 TMT, ఇంకో దాంట్లో 80 TMT అనేది ఉన్నాయి. అది ఆ రెండు నిల్వలు ఏంటంటే ఒకటిన్నర రోజుకి సరిపోతుంది అనమాట. మన దేశంకి నేషనల్ డిమాండ్కి 1.5 డేస్కి సరిపోతుంది. ఒకటిన్నర రోజుకి సరిపోతుంది అనమాట మన దగ్గర ఉన్న స్టాక్. సో ఇక్కడ ఈయన ఏమంటున్నాడంటే ఇండియా ఏం చేయాలి అంటే ఫస్ట్ ఎల్పిజి మాలిక్యూల్స్ అన్న ఒకటే అనుకోవాలి. అంటే ఇది కమర్షియల్, అది నాన్ కమర్షియల్, అట్లా ఇట్లా డిస్టింక్షన్ చేయొద్దు. ఇంకోటి ప్రోపేన్ అండ్ బ్యూటైన్ ఉంది కదా ఫర్ కుకింగ్ ఎల్పిజి, అవి ఇంకా అంటే డైరెక్టర్ రిఫైనర్స్ వాడుకొని ఇంకా కొంచెం ఆ, మంచిగా చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇంకోటి ప్రోపేన్ బ్యూటైన్ ఏదైతుందో అవి రిజర్వ్ చేసుకోవాలి ఫర్ దేనికంటే హౌస్ హోల్డ్ ఫ్యూయల్ సెక్యూరిటీ కోసం. అండ్ ఇంకోటి ఏంటంటే సో గవర్నమెంట్ ఏదైతే డొమెస్టిక్ కిచెన్స్ని డిఫెండ్ చేస్తుందో అది చేయడం ఆపేసి లైక్ లెట్ ఇట్ బి ఇండిపెండెంట్ అని అనుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేను అంటున్నాడు. అండ్ థర్డ్ ఏంటంటే ఇండియాకి సస్టైన్ క్యాంపెయిన్, ఎలక్ట్రికల్ కుకింగ్ మీద అవేర్నెస్కి ఒక క్యాంపెయిన్ చేయాలి. అట్లా చేస్తే చాలామంది ఎల్పిజి నుంచి మనకి ఎలక్ట్రికల్కి స్విచ్ అవుతారు. దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అనేది తగ్గుతాయి అని చెప్పేసి ఇంకో ఐడియా ఇస్తున్నాడు. అండ్ ఏమేంటంటే జస్ట్ సింపుల్, ఎల్పిజి సిలిండర్ మీద డిపెండ్ అయ్యే హోమ్స్ని మనం తగ్గియాలి. ఓకేనా. సెకండ్ ఏంటంటే పిఎన్జి, పైపుడ్ న్యాచురల్ గ్యాస్ని ప్రమోట్ చేస్తే ఆ, అంటే పైపుడ్ న్యాచురల్ గ్యాస్ ఎక్కడ పడితే ఆడ చేయలేము. ఎక్కడ జనాభా ఎక్కువ ఉందో అక్కడ కనెక్షన్స్ ఎక్కువ ఇస్తే ఇట్ విల్ వర్క్ వెల్ అండ్ కాస్ట్ కూడా తగ్గుతుంది. ఎందుకంటే పైపుడ్ తోటి మొత్తం అన్ని కనెక్షన్ నల్ల కనెక్షన్ వెళ్ళిద్దాము అట్లా ఇస్తాం కాబట్టి. అండ్ దెన్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంపోర్ట్స్ ఏదైతే మనం ఓన్లీ వన్ కారిడార్ అదే స్టేట్ ఆఫ్ హార్మోస్ మీద డిపెండ్ అవ్వడం కరెక్ట్ కాదు. మనం ఇంకా కొన్ని వేస్ సెర్చ్ చేసుకోవాలి. అండ్ పెట్రోకెమికల్ డిమాండ్ కొంచెం వేరే మెథడ్స్ ఏమైనా వెతకాలి. అండ్ మోర్ స్టోరేజ్ అనేది నింపుకోవాలి. అండ్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మిస్ మ్యాచ్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్. సో మనం ఇంపోర్ట్స్ కనుక తగ్గించుకుంటే ఇట్ విల్ లీడ్ టు అంటే డిపెండెన్సీ తగ్గుతుంది. సో దానివల్ల ఆ, మంచిగా ఇంత ప్రాబ్లమ్స్ ఉండవు అని చెప్పేసి ఈయన ఒక ఒపీనియన్ని వ్యక్తపరుస్తున్నాడు అనమాట. సో జస్ట్ యూ కెన్ సీ దిస్ టేబుల్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.